ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ అన్ని ఖజానాలను పూర్తిగా నింపేందుకు శివ్ బాబా వచ్చారు. బండారం నిండగానే కష్టాలన్నీ దూరమైపోతాయని అంటారు. ప్రశ్న: జ్ఞానయుక్తమైన పిల్లల బుద్ధిలో ఏ విషయంపై గట్టి నిశ్చయం ఉంటుంది? జవాబు: వారికి మన పాత్ర ఎప్పుడూ అరగదు, తరగదు, తొలగదు అనే దృఢ నిశ్చయం ఉంటుంది. ఆత్మనైన నాలో 84 జన్మల అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంటే వారిని జ్ఞానస్వరూపులు అని అంటారు. లేకుంటే బుద్ధి నుండి జ్ఞానమంతా ఎగిరిపోతుంది. ఓం శాంతి. తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు ఏం చెప్తున్నారు? ఏ సేవ చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి ఈ ఆత్మీక చదువును చదివించే సేవ చేస్తారు. తండ్రి పాత్ర, టీచర్ పాత్ర మరియు గురువు పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. 3 పాత్రలను చాలా బాగా అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రే కాక సద్గతినిచ్చే గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. చిన్న పెద్ద, ముసలివారు, యువకులు అందరికీ ఒక్కరే సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ అనంతమైన శిక్షణను ఇస్తున్నారు. మాకు అందరి జీవిత చరిత్రలు తెలుసునని కాన్ఫరెన్స్ కూడా చెప్పండి. పరంపిత పరమాత్మని జీవిత కథ కూడా తెలుసునని చెప్పండి. నెంబర్ వారుగా అంతా బుద్ధిలో స్మృతి ఉండాలి. విరాట రూపమంతా బుద్ధిలో ఉంటుంది. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. తర్వాత మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇది పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు స్మృతిలో ఉండవు. ఉత్థాన పతనాల పూర్తి రహస్యం బుద్ధిలో ఉండాలి. మనం ఉన్నతంగా ఉండేవారం, తర్వాత పతనంలోకి వచ్చాం. ఇప్పుడు మధ్యస్థితిలో ఉన్నాము. శూద్రులము కాము, అలాగని పూర్తి బ్రాహ్మణులుగా కూడా అవ్వలేదు. ఇప్పుడు మధ్యస్థితిలో ఉన్నాము. శూద్రులము కాము, అలాగని పూర్తి బ్రాహ్మణులు కూడా అవ్వలేదు. ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా అయితే శూద్ర పనులు చేయరాదు. బ్రాహ్మణుల్లో కూడా అప్పుడప్పుడు శూద్రతత్వం వచ్చేస్తుంది. పాపం ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా మీకు తెలుసు. కామచిత్తు పైకి ఎక్కినప్పటి నుండి మొదలైంది. మీ బుద్ధిలో పూర్తి చక్ర జ్ఞానమంతా ఉంది. పైభాగంలో పరంపిత పరమాత్మ తండ్రి, ఆ తర్వాత ఆత్మలైన మీరు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తుండాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులం, దేవతలుగా అవుతున్నాం. వైశ్య శూద్ర వంశంలోకి వస్తాం. తండ్రి వచ్చి మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. తర్వాత మనం మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా అయి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. పల్టీల ఆట లేక 84 జన్మల చక్రం కూడా మీకు తెలుసు. పల్టీల ఆట ద్వారా మీకు సులభంగా అర్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని చాలా తేలికగా చేస్తున్నారు. దానివల్ల మీరు బిందువై వెంటనే ఎగిరిపోగలరు. తరగతిలో కూర్చున్నప్పుడు పిల్లల బుద్ధిలో చదివే స్మృతిలో ఉంటుంది. అలాగే మనకు ఈ చదువు గుర్తుకుండాలి. ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాము. మళ్ళీ ఇదే విధంగా చక్రంలో తిరుగుతాము. ఈ చక్రం సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రం మొదలైన వాటి జ్ఞానం బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది. శూద్రులకు గాని దేవతలకు గాని ఈ జ్ఞానం లేదు. భక్తి మార్గంలో తయారు చేసిన చిత్రంలో లోపాలున్నాయని ఇప్పుడు మీకు తెలుసు. మీ వద్ద ఉండే చిత్రాలు చాలా ఖచ్చితమైనవి, ఎందుకంటే మీరు సరిగ్గా తయారవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. అందువలన మీకు ఇప్పుడు భక్తి అంటే ఏమో, జ్ఞానం అంటే ఏమిటో తెలుసు. జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి జ్ఞానసాగర్లు ఇప్పుడే లభించారు. పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్యం గురించి తెలుస్తుంది కదా. భక్తి మార్గంలో లక్ష్యం ఉండదు. మనము శ్రేష్టమైన దేవీ దేవతలుగా ఉండేవారం. తర్వాత పతితంగా అయ్యామని అప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకిప్పుడు అన్ని విషయాలు తెలుసు. బీకేల్గా ఇంతకుముందు కూడా అయ్యారు.
ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ప్రజాపిత అంటే మనిషే కదా. వారికంతమంది పిల్లలున్నారు అంటే తప్పకుండా దత్తు పిల్లలే అని అర్థం కదా. ఎంతమంది దత్తు పిల్లలుగా అయ్యారు? ఆత్మరూపంలో అందరూ సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో దూరాలకు వెళ్తుంది. పైన ఆకాశంలోని నక్షత్రాలు దూరం నుండి ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి. మీరు కూడా చాలా చిన్న ఆత్మలు. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా మారదు. కానీ మీ పదవి చాలా ఉన్నతమైనది. ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నవిగా ఉంటాయి. వాటిని కూడా సూర్యదేవత, చంద్రదేవత అని అంటారు. సూర్యుని తండ్రి, చంద్రుని తల్లి అని అంటారు. ఇక మిగిలిన ఆత్మలన్నీ నక్షత్రాలు. ఆత్మలన్నీ ఒకే రకంగా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతాయి. మీరు మాత్రమే దేవతలుగా అవుతారు. మనం చాలా శక్తిశాలులుగా అవుతున్నాము. తండ్రిని స్మృతి చేసినందున మనం సతోప్రధాన దేవతలుగా అవుతాము. నెంబర్ వారుగా కొద్ది కొద్దిగా తేడా ఉండనే ఉంటుంది. కొన్ని ఆత్మలు పవిత్రంగా అయి సతోప్రధాన దేవతలుగా అవుతాయి. కొన్ని ఆత్మలు సంపూర్ణ పవిత్రంగా అవ్వలేవు. జ్ఞానం కొద్దిగా కూడా తెలియదు. తండ్రి అర్థం చేయించారు. తండ్రి పరిచయం అందరికీ తప్పకుండా లభించాలి. చివర్లోనైనా తండ్రిని గుర్తిస్తారు కదా. వినాశన సమయంలో తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది భగవంతుడెక్కడో అవతరించి ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో తెలియదని అంటారు. ఏదో ఒక రూపంలో వస్తారని భావిస్తారు. మానవ మతాలు అనేకమున్నాయని కదా. మీది మాత్రం ఒకే ఈశ్వర్య మతం. ఈ ఈశ్వర్య మతం ద్వారా మీరు ఎలా తయారవుతారు? ఒకటేమో మానవ మతం, రెండవది ఈశ్వర్య మతం, మూడవది దేవతా మతం. దేవతలకు కూడా మతం నిచ్చేదెవరు? తండ్రి. తండ్రి శ్రీమతం శ్రేష్టంగా తయారు చేస్తుంది. శ్రీశ్రీ అని తండ్రినే అనాలి, మానవులను అనరాదు. శ్రీశ్రీయే స్వయంగా వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. దేవతలను శ్రేష్టంగా తయారు చేయవారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారిని శ్రీశ్రీ అని అంటారు. నేను మిమ్మల్ని అలాంటి యోగులుగా తయారు చేస్తాను. వారు కూడా తమకు శ్రీశ్రీ అనే బిరుదు తగిలించుకున్నారు. సమావేశాల్లో కూడా మీరు తెలపండి. తెలిపించేందుకు మీరే నిమిత్తంగా అయ్యారు. శ్రీశ్రీ అయిన వారు ఒక్క శివబాబా మాత్రమే. వారు ఇటువంటి శ్రేష్టమైన దేవతలుగా చేస్తారు. వారు శాస్త్రాలు మొదలైన చదువులు చదివి టైటిల్ తీసుకుంటారు. మిమ్మల్ని శ్రీశ్రీ అయిన తండ్రి, శ్రీ అనగా శ్రేష్టంగా చేస్తున్నారు. ఈ ప్రపంచం తమో ప్రధాన భ్రష్టాచార ప్రపంచంగా ఉంది. భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు. ఆ తండ్రి మహిమలెక్కడా? ఈ పతిత మానవుల బిరుదులెక్కడా? ఈ పతిత మానవులు ఆ తండ్రి బిరుదులు తమపై ఉంచుకుంటారు. సత్యమైన మహాత్ములు దేవీ దేవతలు కదా. సతోప్రధాన ప్రపంచంలో తమోప్రధాన మానవులుండేందుకు వీలే లేదు. రజో మానవులే ఉంటారు. తమో గుణంలుండేవారుండరు. వర్ణములు గాయనం ఇప్పుడు మీకు అర్థమవుతోంది. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ఎంత తెలివిగలవారిగా చేస్తున్నారు. మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. శివబాబా బండారం నిండుగా ఉంది. శివబాబా బండారం ఏది? అవినాశి జ్ఞానరత్నాలు. శివబాబా బండారం భర్పూర్, కష్టాలు దూరము. తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇస్తున్నారు. జ్ఞానరత్న సాగరుని పిల్లల బుద్ధి బేహద్ వైపుకు వెళ్ళాలి. ఇన్ని కోట్ల ఆత్మలన్నీ తమ తమ శరీరాలనే సింహాసనాలలో విరాజమానమై ఉన్నాయి. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. ఒక సింహాసనం ఉన్నట్లు మరో సింహాసనం ఉండదు. రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. దానినే కుదరత్ అని అంటారు. ప్రతి ఒక్కరిది అవినాశి పాత్రనే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ అతి సూక్ష్మమైనది. ఇంతకంటే సూక్ష్మమైనది, అద్భుతమైనది వేరేదేది లేదు. ఇంత చిన్న ఆత్మలో పాత్రంతా నిండి ఉంది. పాత్రను ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనంలో ఏ పాత్రను అభినయించరు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా మీరు సర్వము తెలుసుకుంటారు. జ్ఞానం అంటే ఇదే, అంతేగాని అందరి ఆంతర్యాలను తెలుసునని కాదు.
ఈ జ్ఞానం మీలో కూడా ఉత్పన్నమవుతూ ఉంది. దాని ద్వారానే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. దానిని గురించి కూడా మీకు తెలుసు. తండ్రి బీజరూపులు, వారిలో వృక్షం ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. మానవులు లక్షల సంవత్సరాల ఆయువును ఇచ్చేశారు, కావున జ్ఞానం వారికి రాదు. ఇప్పుడు మీకు సంగం యుగంలో ఈ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్ర జ్ఞానమంతా తెలుసుకుంటారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇదే మీ అంతిమ జన్మ. పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు సంపూర్ణ బ్రాహ్మణులుగా తయారైపోతారు. ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. దానినే మాయతో ఓడిపోవటమని అంటారు. ఓడినందున బాబా ఒడి నుండి రావణుని ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే బాబా ఒడి ఎక్కడా? భ్రష్టులుగా తయారు చేసే ఒడి ఎక్కడా? ఒక్క సెకండ్లో జీవన్ముక్తి, అలాగే ఒక్క సెకండ్లో పూర్తి దురదశ పాలవుతారు. దురదశ ఎలా కలుగుతుందో బ్రాహ్మణ పిల్లలైన మీకు చాలా బాగా తెలుసు. ఈరోజు బాబాకు చెందిన వారిగా అవుతారు. మళ్ళీ రేపటి రోజు మాయ పిడికిల్లో చిక్కుకుని రావణుని వారిగా అవుతారు. మీరు రక్షించేందుకు ప్రయత్నిస్తే కొంతమంది రక్షింపబడతారు. మునిగిపోతున్న వారిని చూస్తే రక్షించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతాయి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పాఠశాలలో చదువుతున్నారు కదా. మనం చక్రంలో ఎలా తిరుగుచున్నామో మీకు తెలుసు. ఈ విధంగా చేయమని పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. ఇవన్నీ భగవాను వాచ. వారిది శ్రీమతం కూడా అయింది కదా. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు కలియుగంలో ఉండేది శూద్ర సాంప్రదాయం. కలియుగం ముగుస్తుందని మీకు తెలుసు. మీరు సంగం యుగంలో కూర్చుని ఉన్నారు. ఈ తండ్రి ద్వారా జ్ఞానం లభించింది. తయారైన శాస్త్రాలన్నిట్లో మానవ మతాలు ఉన్నాయి. ఈశ్వరుడు శాస్త్రాలను తయారు చేయరు. ఒక్క గీతా శాస్త్రం పైనే ఎన్నో పేర్లు ఉంచారు. గాంధీ గీత, ఠాగూర్ గీత మొదలైనవి అనేక పేర్లు ఉన్నాయి. గీతను మానవులు ఎందుకు ఇంతగా చదువుతున్నారో కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అదే అధ్యాయాన్ని పట్టుకుని వారి వారి వ్యాఖ్యానాలు వేరువేరుగా చేస్తూ ఉంటారు. అవన్నీ మానవులు చేసినవి కదా. మానవులు తయారు చేసిన గీతను చదవటం వల్లనే ఈనాటి భారతదేశ పరిస్థితి ఇలా తయారైందని మీరు చెప్పండి. మొదటి నంబర్ శాస్త్రం గీతనే కదా. అది సనాతన దేవీ దేవత ధర్మపు శాస్త్రం. ఇది మీ బ్రాహ్మణ కులం, ఇది బ్రాహ్మణ ధర్మం కదా. ఎన్ని ధర్మాలున్నాయి? ఎవరెవరు ఏ ధర్మాన్ని స్థాపించారో వారి పేరు మీదే నడుస్తూ ఉంటాయి. జైన్లు మహావీరుడని అంటారు. పిల్లలైన మీరంతా మహావీరులు, మహావీర వనితలు. మందిరాలలో మీ స్మృతి చిహ్నాలు ఉన్నాయి. రాజయోగులు కదా. క్రింద యోగ తపస్సులో కూర్చుని ఉన్నారు. పైన రాజ్యంను చూపించే చిత్రాలు ఉన్నాయి. రాజయోగం గురించి తెలిపే సరైన మందిరం దిల్వాడా మందిరం. కానీ ఎవరెవరో ఏవేవో పేర్లు ఉంచారు. స్మారక చిహ్నాలు సరిగ్గా ఉన్నాయి. బుద్ధికి పని కలిగించి సరిగ్గా తయారు చేశారు. తర్వాత ఏ పేరు చెప్తే ఆ పేరు ఉంచారు. దాన్ని స్మృతి చిహ్నంగా తయారు చేశారు. స్వర్గం మరియు సంగంయుగ రాజయోగాల మోడల్స్ తయారు చేశారు. మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఆదిని కూడా మీరు చూశారు. ఆది అని సంగంయుగంను అనాలా లేక సత్యుగంను అనాలా? సంగంయుగ దృశ్యంను క్రింద చూపిస్తారు, రాజ్యంను పైకప్పులో చూపిస్తారు. కావున సత్యుగం ఆదియోగం, ద్వాపర మధ్యయోగం, అంతిమంను మీరు చూడనే చూస్తారు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. పూర్తి స్మారక చిహ్నాలు తయారు చేయబడ్డాయి. దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు. ద్వాపరం నుండి వామ మార్గం మొదలవుతుంది. స్మారక చిహ్నం 100కి 100 పాళ్ళు సరిగ్గా ఉంది. స్మృతి చిహ్నాలుగా చాలా మందిరాలను నిర్మించారు. అన్ని గుర్తులు ఇక్కడనే ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీ దేవతలైన భారతదేశ వాసులే రాజ్యంను పాలించి వెళ్ళిపోయారు. వారి తర్వాత ఎన్నో మందిరాలు తయారయ్యాయి. సిక్కుల సంఖ్య వృద్ధి అయినప్పుడు
వారి మందిరాలను వారు నిర్మించుకుంటారు. మిలిటరీ వారు తమ మందిరాలను కట్టుకుంటారు. భారతదేశ వాసులు వారి కృష్ణ మందిరం లేక లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేసుకుంటారు. హనుమంతుడు గణేశుల మందిరాలను తయారు చేస్తారు. సృష్టి అంతా ఎలా తిరుగుతుందో, ఎలా స్థాపించబడిందో, ఎలా వినాశనమవుతుందో, ఎలా పాలన జరుగుతుందో ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. దీనిని అంధకార రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రిని గురించిన గాయనం ఉంది. ఎందుకంటే బ్రహ్మయే చక్రంలోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ముఖ్యమైన వారు బ్రహ్మే కదా. బ్రహ్మను ఉంచుకోవచ్చు లేక విష్ణువును ఉంచుకోవచ్చు. బ్రహ్మను రాత్రికి, విష్ణువును పగలుకు ఉంచుతారు. మళ్ళీ వారే రాత్రి నుండి పగలుకు వస్తారు. పగలు నుండి 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇదెంతో సులభంగా అర్థం చేయించాలి. కానీ పిల్లలు ఇది కూడా పూర్తిగా గుర్తుంచుకోరు, పూర్తిగా చదువుకోరు. కనుక నెంబర్ వార్ పురుషార్థానుసారం పదవిని పొందుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా ఉన్న భారతదేశమే తమోప్రధానంగా అవుతుంది. పిల్లల్లో జ్ఞానం చాలా ఉంది. ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి ఇచ్చే ఈ జ్ఞానం నూతన ప్రపంచం కొరకే. మానవులంతా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంగ్లీష్ వారు కూడా ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని స్మృతి చేస్తారు. దీని అర్థం మీకు బాగా తెలుసు. తండ్రి వచ్చి దుఃఖ ప్రపంచం నుండి బంగారు యుగంలోకి తీసుకెళ్తారు. బంగారు యుగం గతంలో తప్పకుండా ఉండేది. అందుకే దానిని అందరూ స్మృతి చేస్తారు. పిల్లలైన మీకు ఆంతరికంలో చాలా ఖుషి ఉండాలి. దైవీ కర్మలు ఆచరించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి లభిస్తున్న తరగని అవినాశి జ్ఞానరత్నాల ఖజానాను స్మృతిలో ఉంచుకుని బుద్ధిని అనంతంలోకి తీసుకెళ్ళాలి. ఈ అనంతమైన నాటకంలో ఆత్మలు తమ తమ సింహాసనాలపై వీరాజమానమై ఉన్నాయి. ఈ స్వాభావిక నాటకంను సాక్షిగా చూస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, సదా బుద్ధిలో మేము సంగంయుగంలోని బ్రాహ్మణులము. మాకు శ్రేష్టమైన తండ్రి వడి లభించింది. రావణుని ఒడిలోకి వెళ్ళము అని గుర్తుండాలి. మునిగే వారిని రక్షించటం కూడా మీ కర్తవ్యం. వరదానము: వ్యర్థ సంకల్పాలనే పిల్లర్లను ఆధారంగా చేసుకునేందుకు బదులు సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునే సత్యమైన స్నేహీ భవ. బలహీన సంకల్పాలను దృఢంగా చేసేందుకు మాయ చాలా రాయల్ పిల్లర్లను తగిలిస్తుంది. ఇలాగైతే జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్దవారు కూడా ఇలాగే చేస్తారు. ఇంకా ఎవరూ సంపూర్ణంగా అయితే అవ్వలేదు. ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉండనే ఉంటుంది. పదే పదే ఇలాంటి సంకల్పాలను ఇప్పిస్తూ ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలనే పిల్లర్లు బలహీనతలను ఇంకా గట్టి చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి పిల్లర్లను ఆధారంగా తీసుకునేందుకు బదులు సర్వ సంబంధాల యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సాకార రూపంలో తోడును అనుభవం చేస్తూ సత్యమైన స్నేహితులుగా అవ్వండి. స్లోగన్: సంతుష్టత అన్నిటికంటే గొప్ప గుణం. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారే ప్రభు ప్రియులు, లోకప్రియులు మరియు స్వయం ప్రియులుగా కూడా అవుతారు. అచ్చా, ఓం శాంతి.